హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. డే 2 ఈవినింగ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అండ్ మామూలుగా లేదు, రచ్చ రంబోలా నడుస్తుంది. ఖచ్చితంగా మీరు అనుకున్న వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఆపరేషన్ దివ్య ఏమైంది అసలు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి, చాలా చాలా చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. సో అవి ఏంటి, ఏ పొజిషన్ లో ఎవరు ఉన్నారు అండ్ ఎవరు సేఫ్ జోను, ఎవరు ఎలిమినేషన్ జోను అండ్ ఆపరేషన్ దివ్యకి ఏమైంది, సో ఇది క్లియర్ గా మాట్లాడతాను. సో అంతకంటే ముందు వీడియోకి ప్లీజ్ ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే మధ్యలో హైప్ అనే బటన్ వచ్చింది కదా, అది కూడా ఒకసారి క్లిక్ చేయండి. వీడియో ఎక్కడన్నా నచ్చింది అనుకోండి, అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఖచ్చితంగా టాప్ పొజిషన్ లో ఉంది తనుజ. సో తనుజ పుట్టుస్వామి, ఈమె ఖచ్చితంగా టాప్ అంటే టాపెస్ట్ గా ఉంటుంది. అండ్ అఫీషియల్ అంటారా, అన్అఫీషియల్ అంటారా, ఇంకేదో అంటారా, ఇన్స్టా అంటారా, ఏ దాంట్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా, ఏది అనుకున్నా, ఎవరు ఎన్ని మ్యాజిక్లు చేసినా, ఎన్ని జిమ్మిక్లు చేసినా ఖచ్చితంగా టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది క్లియర్ కట్ గా తనుజ తనుజ తనుజ. సో ఇది మారదు. చాలా మంది ఇది మారే ఛాన్సెస్ ఉంది, వేరే వాళ్ళకి ఆప్షనల్ గా ఉంది, వీళ్ళు రాబోతున్నారు, దగ్గరగా ఉన్నారు, ఇలాంటి ముచ్చట్లు ఖచ్చితంగా నమ్మకండి. అలాగని చెప్పేసి చాలా మంది ఇది ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. అంటే తనిజ విన్నర్ అయిపోయినాక వేరే వాళ్ళకి వేసి ఏం యూజ్ ఉంటుంది అనే కాన్సెప్ట్ కి వస్తూ ఉన్నారు. సో అలాంటి ఖచ్చితంగా మీరు మానేయండి, అలాంటి ఆలోచించకండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఓట్లు వేసుకోవడానికి ట్రై చేయండి, వాళ్ళకి మాత్రమే ఓట్లు వేయండి. సో తనుజ చుట్టే తిరుగుతూ ఉంది. మీకు అబ్జర్వ్ చేస్తే గత 2 వారాల నుంచి కూడా ప్రతి దాంట్లో తనుజ తనుజ తనుజ. సో విన్నర్ అయ్యే వాళ్ళకి మాక్సిమం కంటెంట్ ఎక్కువ వస్తూ ఉంటది, ప్రోమో కట్లు ఎక్కువ పడుతూ ఉంటాయి, ఎంతసేపు వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటది, మ్యాజిక్లు జిమ్మిక్లు అలాంటివన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. సో అలాగా సో తనుజ విషయంలో కూడా అదే జరుగుతుంది. సోషల్ మీడియాలో కళ్యాణ్ టాప్ లో ఉన్నాడని ఏదైతే ఇష్యూ రేజ్ చేశారో సోషల్ మీడియాలో ఈ రూమర్ ని ఎలా స్ప్రెడ్ చేస్తున్నారంటే అలా స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా తనుజ టాప్ పొజిషన్ లో ఉన్నది. అండ్ దగ్గర కూడా ఏమీ లేడు, చాలా డిఫరెన్స్ ఉంది కళ్యాణ్ కి ఈమెకు కూడా. సో సెకండ్ పొజిషన్ వచ్చేసరికి కళ్యాణ్ ఉన్నాడు. మార్నింగ్ 28%, ఇప్పుడు కూడా తనుజకి స్టేబుల్ గా 28% పడుతుంది. సెకండ్ పొజిషన్ వచ్చేసరికి కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ కి 20% ఓటింగ్ ఉండే మార్నింగ్ చూసుకుంటే, ఇప్పుడు చూసుకుంటే మాత్రం 19% ఓటింగ్ అనేది. సో ఈ కళ్యాణ్ విషయం ఏదైతే వచ్చిందో, ఏ ఇష్యూ అయితే అవుతుందో, ఏ ప్రతి చిన్న ఇష్యూ కూడా నెగిటివ్ ఎంతమంది అనుకుంటున్నారో, పాజిటివ్ ఎంతమంది అనుకుంటున్నారో, నెగిటివ్ కూడా అంతమంది అనుకుంటున్నారు. అది పాజిటివ్ అయిపోతుంది అనే లోపు దాన్ని నెగిటివ్ గా అయిపోతుంది. చాలా మంది అది అంత దారుణంగా స్ప్రెడ్ అవుతుంది. బట్ ఇక్కడ చాలా మంది ఇంకొక ఇష్యూ కూడా రైజ్ చేస్తున్నారు సుమన్ అన్న సైడ్ నుంచి. ఆ టాస్క్ ఏదైతే ఉందో, ఆ డబ్బాల టాస్క్ ఏదైతే ఉందో, అది ముందుది వెనకది ముందుకు చూపిస్తున్నారు అని చెప్పేసి ఇంతకు ముందుకు రమ్య మోక్ష గారు ఏదైతే అది చేశారో ఆ సిచ్యువేషన్ మళ్ళీ చేశారా అంటే లైవ్ లో కూడా ఎడిట్ చేస్తున్నారా అనే ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. కలగకపోవడానికి ఉంది, లైవ్ ఏమన్నా 24/7 అయినా కూడా 1 డే బిఫోర్ మనకి చూపిస్తారు. అంటే నిన్న జరిగింది ఈ రోజు మనకు లైవ్ లాగా చూపిస్తారు. అదే జరుగుతుంది. అది ఎడిట్ చేయడానికి పెద్ద విషయం ఏం కాదు. బట్ అలా అని చెప్పేసి అంతా చేస్తారని కాదు కూడా, నా ఒపీనియన్ అది. సో కళ్యాణ్ ని ఆ విషయం మీద సోషల్ మీడియాలో రచ్చలేస్తుంది అనమాట. నెగిటివ్ ఎంత అవుతుందో పాజిటివ్ ఎంత అవుతుందో, పాజిటివ్ ఎంత అవుతుందో నెగిటివ్ ఎంత అవుతుంది. ఈయనకు ఒక 1% ఓటింగ్ తగ్గి మళ్ళీ 19% ఓటింగ్ ఉంది అండ్ సెకండ్ పొజిషన్ ఉంది. ఈ 2 పొజిషన్స్ ని ఎవరు బీట్ చేయలేరు, ఎవరు దరిదాపులో కూడా లేరు ఇంకా. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి దరిదాపులకు లేరంటే ఈ పొజిషన్ ఎవరు ఆక్యుపై చేసే పరిస్థితి లేదు ఇప్పుడున్న పరిస్థితులలో. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి భరణి గారికి ఉన్నారు. భరణి గారికి 14% ఓటింగ్ తోటి చాలా అంటే చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. చాలా మంది చెప్పినట్టుగానే నేను చెప్పలేను, ఎందుకంటే మనకు తెలిసింది, మనకు వచ్చింది, మనం చూసింది మాత్రమే నమ్మడానికి ట్రై చేస్తా. అంతేగాని ఏదో జరుగుతుంది వాళ్ళు చెప్పారని చెప్పేసి నేను నా స్టాండ్ మార్చుకోవడము, వాళ్ళు చెప్పారని చెప్పేసి మనకు కూడా వ్యూస్ వస్తాయి కదా అని ముందుకు తోసేయడం ఇలాంటి ఏమీ లేదు. క్లియర్ కట్ గా భరణికి 14% ఓటింగ్ తోటి థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది భరణి గారికి. అండ్ కంటెంట్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ వీక్ అయితే ఖచ్చితంగా భరణి గారికి బీభత్సమైన ప్లస్ అయ్యే ఎపిసోడ్లే. ప్రతిదీ కూడా కామెడీ అవని, మంచి కంటెంట్ అవని, ఏ విధంగా చూసుకున్నా భరణి గారికి ఫేవరబుల్ గానే పడుతుంది. అంత ఫుటేజ్ కూడా వస్తుంది అనమాట. సో దివ్య తోటి కామెడీ వర్కౌట్ అవుతుంది. ఈ టాస్క్ నిజంగా సుమన్ కి బాగా వర్కౌట్ అవుతుంది. అందరికి ఆల్మోస్ట్ అందరినీ ఈక్వల్ గా వర్కౌట్ అవుతుంది. ఒక కళ్యాణ్ కి పెద్దగా ఇంపాక్ట్ చూపించేంత పర్ఫార్మెన్స్ రావట్లేదు, కానీ
మిగతా వాళ్ళు బాగా చేసుకుంటున్నారు, బాగా యూజ్ చేసుకుంటున్నారు. సో బర్నీకి 14% తోటి థర్డ్ పొజిషన్ లో ఉంటే, ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి సంజన గారు ఉన్నారు. సంజన గారు వచ్చారయ్యా, మళ్ళీ స్టాంప్ వేసుకొని 10% ఓటింగ్ వచ్చారు. ఈమె ఫోర్త్ పొజిషన్ లో ఉంది అండ్ చాలా క్లారిటీ ఓటింగ్ పడుతుంది అని చెప్పాం కదా. సంజనకు తెలియకుండానే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఓటింగ్ పడకపోయినా కూడా ఒక స్టేబుల్ ఓటింగ్ స్టార్ట్ అయింది. ఒక తక్కువ ఇక్కడ మిడ్ రేంజ్ నుంచి స్టార్ట్ అయినా కూడా ఒక్కొక్క స్టెప్ వెళ్తూ చాలా మంచి ఓటింగ్ అనేది పడుతూ ఉంది సంజన గారికి. సో స్టార్టింగ్ చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా మొత్తానికి సంజన గారికి మళ్ళీ 1% పెరిగింది. మార్నింగ్ చూసుకుని ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక 1% పెరిగింది. అండ్ నిన్న మార్నింగ్ చూసుకొని ఇప్పుడు చూసుకుంటే 2% ఓటింగ్ పెరిగింది. ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. సో సంజన గారికి స్టేబుల్ ఓటింగ్ పడుతూ ఉంది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరుగుతుంది ఇది అనమాట. ఇంత మంచి ఓటింగ్ పడుతుంది అని అంటే ఖచ్చితంగా ఈమె వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ. సో అలాగే ఈమెకు 10% అంటే మార్నింగ్ కి ఇప్పటికి చూసుకుంటే ఏకంగా 1% ఓటింగ్ పడ్డది అండ్ 1% ఓటింగ్ పెరిగింది, ఇంక్రీజ్ అవుతూనే ఉంది సంజనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి. సో సుమన్ శెట్టికి వచ్చేసరికి మాత్రం 7%, 8% ఓటింగ్ పడుతుంది అండ్ క్లియర్ కట్ గా 8% ఓటింగ్ అనేది పడుతుంది సుమన్ శెట్టికి. చాలా క్లారిటీ ఓటింగ్ పడట్లేదు అండ్ ఈయనకు ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రాన అంత ఓటింగ్ పడుతుందంటే ఖచ్చితంగా పడట్లేదు. సుమన్ శెట్టి విషయంలో ఇంతకు ముందుకున్న ఆర్ఆర్ ఇంపాక్ట్ ఇప్పుడు చూపించట్లేదు. సుమన్ అన్నకి ఫ్యాన్ బేస్ ఉంది అని అనుకున్నాం కదా, అది స్టేబుల్ ఫ్యాన్ బేస్ అయితే కనిపించట్లేదు. అప్ అండ్ డౌన్స్ చాలా జరుగుతున్నాయి. గజిబిజి గందరగోళం లాగా చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, చాలా ఇన్ఫ్లుయెన్స్ మీద వెళ్ళిపోతూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా ఏదో జరగబోతుంది అన్న సింబాలిక్ గా ఇంటెన్షన్ ఇచ్చినా కూడా సుమన్ అన్న ఎలిమినేషన్ అయ్యే పరిస్థితులు అయితే లేడు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం యాజ్ ఆఫ్ నౌ. సో ఈయన 5th పొజిషన్ లో ఉన్నాడు 8% ఓటింగ్ తోటి అయితే. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం దివ్యా నిఖిత ఉంది. సో దివ్యా నిఖిత గురించి మాట్లాడుకోవాలి. ఆపరేషన్ దివ్య అని చెప్పేసి మనకి ఏదైతే 6 నామినేషన్ లో ఉంటారు అని చెప్పేసి మనకి ఏదైతే లిస్ట్ వచ్చిందో, ఆ 6 నామినేషన్లు వీళ్ళు తొప్పాస్ రీజన్ చేసి మొత్తానికి రచ్చ చెప్తున్నారని చెప్పేసి డైరెక్ట్ గా మీరందరూ ఆపరేషన్ దివ్య అనంటే సో ఏకంగా బిగ్ బాస్ అందరినీ తీసుకొచ్చి నామినేషన్లు వేసాడు అనమాట. సో అలాగా ఇప్పుడు తనుజ కూడా నామినేషన్ లో ఉంది కాబట్టి తనుజాకే ఓట్లు వేసుకోవాలి, తనుజ ఓట్ బ్యాంక్ అనేది పెంచుకోవాలి. అలాగని చెప్పేసి తనుజకి కంప్లీట్ గా ఓట్ బ్యాంక్ ఆపేసి వేరే వాళ్ళకేసి దివ్యాన్ని ఎలిమినేట్ చేసే పరిస్థితి ఇప్పుడు ఖచ్చితంగా లేదు. సో వాళ్ళంత రిస్క్ వేయలేరు కూడా. ఒక రోజు మొత్తం కంప్లీట్ గా మన తనుజ ఓట్ బ్యాంక్ అనేది డ్రాప్ చేయగలుగుతారా? డ్రాప్ చేసేసి కంప్లీట్ గా వేరే వాళ్ళకి వేస్తారా? 1 or 2 days వేస్తే ఆల్మోస్ట్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఇలా ఓట్ బ్యాంక్ పరిస్థితి ఏంది, అలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అని అంటే సో ఆపరేషన్ దివ్య వదిలేసుకోవాలి. ఇది క్లియర్ గా ఆపరేషన్ దివ్య వదిలేసుకుంటేనే వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ అవ్వదు. సో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కళ్యాణ్ టాప్ అన్నారో ఆ టాప్ దూసుకెళ్ళిపోతాడు. సో అందుకే ఎవరి ఓట్లు వాళ్ళకి వేసుకుంటారు. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు ఎంత అనుకున్నా ఆపరేషన్ దివ్యాన్ని చేద్దాం అనుకున్నా కూడా ధైర్యం చేయలేరు. తనుజ ఫ్యాన్స్ ఏదైతే ఉందో కంప్లీట్ గా డ్రాప్ చేసి వేరే వాళ్ళకి ఓట్లు వేస్తే అప్పుడు గజిబిజి గందరగోళం అయిపోతుంది. అప్పుడు మీరే షాక్ అయ్యే ఎలిమినేషన్ కూడా జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా దివ్యాది ఓటింగ్ అయితే ఖచ్చితంగా 1% ఇంక్రీజ్ అయింది. కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ వర్కౌట్ అవుతుంది. ఆ ప్రోమోలో చూపించిన కంటెంట్, నిన్న ఎపిసోడ్ లో కంటెంట్ కొంతవరకు చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్తూ ఉన్నట్టుగా సో దివ్య 7% ఓటింగ్ తోటి 6th పొజిషన్ లో ఉంది. అండ్ మార్నింగ్ ఈమెన్ దాటేసి మనోడు డెమోన్ పవన్ ఉండే. సో డెమోన్ పవన్ కి చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది అండ్ 6% ఓటింగ్. నిన్న దివ్య మార్నింగ్ చూసుకుంటే దివ్య 7th పొజిషన్ లో ఉంది, ఇప్పుడు 1% పెంచుకొని 6th పొజిషన్ కి వచ్చింది. అండ్ అలాగే డెమోన్ పవన్ కూడా చాలా బాగా గేమ్ ఆడుతున్నాడు, చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా కంటెంట్ ఇవ్వగలుగుతున్నాడు. ఆయన తనకిచ్చిన టాస్క్ ఏదైతే ఉందో అది చాలా బాగా పర్ఫెక్ట్ గా పర్ఫామ్ చేయగలుగుతున్నాడు. ఇవన్నీ దాన్ని చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనోడు కూడా ఓట్ బ్యాంక్ కొంచెం పెరిగితే బాగుండు అనిపిస్తుంది. బట్ అలా కాకుండా 6% కి మనోడు స్టాండ్ అయి ఉన్నాడు అండ్ 6% ఓటింగ్ తోటి 7th పొజిషన్ లో ఉన్నాడు డెమోన్ పవన్. సో డెమోన్ పవన్ కూడా డేంజర్ జోన్ టచ్ చేయబోతుందనంటే ఈయనకంటే తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా డేంజర్ జోన్ అయితే టచ్ చేయలేదు, టచ్ చేయబోదు అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. బట్ అలాగని చెప్పేసి మీరు ఓట్లు వేయడం మానేస్తే వెళ్ళిపోయినాక మమ్మల్ని అంటే కుదరదు అనమాట. సో తర్వాత 8th పొజిషన్ వచ్చేసరికి రీతు చౌదరి ఉంది. రీతు చౌదరి మనం అనుకున్న దానికంటే ఒక మెట్టు పైనే ఉంటది అనుకున్నాం కదా.
సో రీతుకి 4% ఓటింగ్ తోటి 8th పొజిషన్ లో ఉంది. అండ్ చాలా అంటే చాలా దారుణమైన ఓటింగ్ అయినా కూడా ఈమె ఎలిమినేషన్ అవ్వదు. అది రాసి పెట్టుకోండి. అరే ఇదేంద్రా నువ్వు డైరెక్ట్ చెప్తున్నావు అంటే అదే జరగబోతుంది, అదే జరుగుతుంది కూడా. ఎందుకంటే రీతు చాలా బాగా గేమ్ ఆడుతుంది. ఒక పులిహోర కంటెంట్ తప్ప మిగతా విషయాల్లో రీతు చాలా బెటర్ మిగతా కంటెస్టెంట్స్ తో పోల్చుకుంటే. ఓట్ బ్యాంక్ అనేది ఆటోమేటిక్ గా ఫిక్స్ అయిపోయారు. ఈమె మేనేజ్మెంట్ కోటా అనే ఓట్ బ్యాంక్ ని సైడ్ చేశారు. మేనేజ్మెంట్ కోటాకి ఓట్ బ్యాంక్ అవసరం లేదురా అన్నట్టుగా సైడ్ చేసినట్టు ఆ ఫీలింగ్ నాకుంది. ఎందుకంటే చాలా బాగా గేమ్ ఆడుతుంది. ఒక పులిహోర కంటెంట్, పవన్ తో పులిహోర కంటెంట్ తప్ప మిగతా అంతా బాగుంటది రీతుది. అదొక్కటే మిస్ అవుతుంది. సో అదొక్క దాని వల్లనే ఈ ఓటింగ్ డ్రాప్ అయిందనంటే లేదు, ఈమె కంప్లీట్ గా ఓన్ చేసేసుకున్నారు జనాలు. సో 4% తోటి ఈమె 8th పొజిషన్ లో ఉంది. 9th 10th పొజిషన్ వచ్చేసరికి గౌరవ్, నిఖిల్ వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరికి 2% ఓటింగ్ పడుతుంది. ఎవరు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నిఖిల గౌరవ అని కాదు, ఇద్దరికి ఈక్వల్ ఓటింగ్ పడుతుంది. మైనర్ డిఫరెన్సెస్ అంటే గౌరవ్కు ఉంది, బట్ అది కన్సిడర్ చేయలేం. సో ఇద్దరు ఈక్వల్ పొజిషన్ లో ఉన్నారు. బాటమ్ లో ఉంది గౌరవ్ అండ్ నిఖిల్. వీళ్ళిద్దరిట్లలో ఒకరు వెళ్ళిపోయే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. బట్ ఏం జరగబోతుంది అనేది మీ చేతిలో ఉంది. సో ఖచ్చితంగా మీరు ఎవరికి ఓట్లు వేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.